హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ రిచ్ ప్రోటీన్ లడ్డు లేదా అన్ని పప్పులతో కలిపి ప్రిపేర్ చేసిన కమ్మటి సున్నుండలు. సున్నుండలు అనగానే మనం మినపప్పుతోటి ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా కాస్త కొత్తగా పప్పులన్నింటినీ కలిపి ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా రెడీ అయిపోతాయి. అంతేకాకుండా ఎక్కువ నెయ్యి కూడా వేయకుండా తక్కువ క్వాంటిటీలో నెయ్యి వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ నెయ్యితో పాకం పట్టే పని లేకుండా ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న లడ్డూను డ్రై ఫ్రూట్స్ అవసరమే లేకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దామా? లడ్డూని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని అరకప్పు వరకు మినపగుళ్ళను వేసుకోండి. మినపగుళ్ళు తీసుకున్న కప్పుతోటి కొలతలన్నీ తీసుకుంటే లడ్డు పర్ఫెక్ట్ గా కుదురుతుంది. అదే కప్పుతో అరకప్పు వరకు తామర గింజలు, అరకప్పు వరకు గుమ్మడి గింజలు, పావు కప్పు వరకు ఫ్లాక్స్ సీడ్స్ ను వేసుకోండి. మీ ఇష్టాన్ని బట్టి ఫ్లాక్స్ సీడ్స్ ను కూడా అరకప్పు వరకు కూడా వేసుకోవచ్చు. తర్వాత అరకప్పు వరకు నువ్వులు, అరకప్పు వరకు పొట్టు పెసరపప్పును వేసుకోండి. పెసరపప్పు అందుబాటులో లేకపోతే మీకు నార్మల్గా స్టోర్లలో దొరికే పెసరపప్పునైనా అరకప్పు వరకు వేసుకోవచ్చు. ఇలా పప్పులన్నింటినీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. పప్పులన్నీ చక్కగా ఫ్రై అయిపోతేనే లడ్డూలు ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటాయి. కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై అయిన పప్పులన్నింటినీ కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి తీసుకొని వేడి పూర్తిగా చల్లారేందుకు పక్కన పెట్టండి. అదే ప్యాన్లోకి పావు కప్పు వరకు పల్లీలను వేసుకొని ఈ పల్లీలను కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ లేకుండా లడ్డూని ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి డ్రై ఫ్రూట్స్కి బదులుగా ఇలా పావు కప్పు పల్లీలను ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టేసేయండి. పల్లీలను చక్కగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే కప్పుతో అరకప్పు వరకు అటుకులను తీసుకోండి. ఇలా తీసుకున్న అటుకులను ప్యాన్లోకి వేసుకొని అటుకులు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. అటుకులు చక్కగా ఫ్రై అయ్యాయి అని తెలుసుకోవడానికి ఇలా కొద్దిగా అటుకులను చేతితో గట్టిగా ప్రెస్ చేస్తే పొడి పొడిగా మారిపోవాలి. ఇలా అయితేనే అటుకులు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇలా చక్కగా ఫ్రై అయిన అటుకులను కూడా వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. ఇలా అన్నింటినీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. కాబట్టి పప్పులన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత చిన్న మిక్సీ జార్ను తీసుకొని అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టిన పల్లీలను పొట్టుతో సహా వేసేయండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు పొట్టును తీసేసి కూడా వేసుకోవచ్చు. ఇలా పల్లీలను వేసుకున్న తర్వాత మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసి తీసుకున్న పల్లీల పొడి ఇలా వస్తే సరిపోతుంది. తర్వాత పప్పులన్నింటినీ గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకోండి. అందులోకి పూర్తిగా చల్లారిపోయిన పప్పులన్నింటినీ వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి కాస్త రవ్వగా అయ్యేంత వరకు మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిలోనికి ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న అటుకులను కూడా వేసుకొని మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పొడిలా అయ్యేంత వరకు కలుపుతూ గ్రైండ్ చేసుకోండి. అటుకులు ఈజీగా గ్రైండ్ అయిపోతాయి కాబట్టి ఇలా పప్పుల పొడి రెడీ అయిన తర్వాత మాత్రమే అటుకులను వేసుకోండి. తర్వాత ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న పప్పుల పొడి మొత్తాన్ని కాస్త వెడల్పుగా లడ్డూలను ప్రిపేర్ చేసేటందుకు వీలుగా ఉన్న ప్లేట్లోనికి వేసుకోండి. ఇలా పప్పుల పొడి వేసేటప్పుడే కొద్దిగా పొడిని మిక్సీ జార్లో వేసుకొని ఉంచండి. ఇలా పప్పుల పొడిని కొద్దిగా ఉంచి తీసుకోవడం ద్వారా బెల్లాన్ని వేసి గ్రైండ్ చేస్తున్నప్పుడు మిక్సీ జార్లో చుట్టుకుపోకుండా ఉంటుంది. కాబట్టి పప్పుల పొడిని సగం వరకు కానీ లేదా పావు కప్పు వరకు కానీ మిక్సీ జార్లో అలాగే ఉంచేసేయండి. తర్వాత కప్పున్నర వరకు సన్నగా తురిమిన బెల్లం తురుమును వేసుకోండి.
స్వీట్ అనేది మీ ఇష్టాన్ని బట్టి కాస్త తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు. తర్వాత చక్కగా గ్రైండ్ అవ్వడం కోసం మరి కాస్త పప్పుల పొడిని బెల్లం తురుముపై చల్లుకోండి. లడ్డు మంచి ఫ్లేవర్ కోసం 6 నుంచి 8 ఇలాచీలను వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి ఒకేసారిగా కాకుండా మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ ఇలా మెత్తని పొడిలా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని మొత్తాన్ని ముందుగా పప్పుల పొడిని తీసుకున్న ప్లేట్లోనికి తీసేసుకోండి. ఇలా చక్కగా బెల్లాన్ని వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత పప్పుల పొడి ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా పొడి పొడిగా అయ్యేంత వరకు చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా చక్కగా పొడి పొడిగా రెడీ అయిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న పల్లీల పొడిని ఇలా రెడీ అయిన మిశ్రమంలోనికి వేసేయండి. పల్లీల పొడి వేసుకున్న తర్వాత 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకోవడం ద్వారా లడ్డు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే చుక్క నెయ్యి కూడా అవసరం లేకుండా లడ్డూలను చుట్టుకోవచ్చు. ఇలా 1 స్పూన్ నెయ్యిని వేసుకున్న తర్వాత పల్లీల పొడి కలిసేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి. ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకున్న లడ్డు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా రిచ్ ప్రోటీన్ లడ్డూలు లేదా పప్పుల సున్నుండలు రెడీ. తక్కువ నెయ్యితో కమ్మని లడ్డూలను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ లడ్డూలను పర్ఫెక్ట్గా నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేశారంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.